యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువగా డిపాజిట్ అవ్వటం వల్ల జనరల్గా గౌట్ అనే కండిషన్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల జనరల్గా దీన్ని మనం గౌట్ అంటూ ఉంటాం. సో జనరల్గా ఇది పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఆడవాళ్ళకి కానీ జనరల్గా 40+ ఉండే మేల్స్కి కానీ ఎక్కువగా ఈ గౌటీ కండిషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ గౌటీ కండిషన్స్లో ఉండే మెయిన్ లక్షణాలు ఏంటి, ఇవి ఎక్కడ ఉంటాయి? జనరల్గా మనకి మోచేతులు వేళ్ళు కానీ లేదంటే మోకాళ్ళ మనకి ఫింగర్స్ దగ్గర కానీ జనరల్గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఎక్కువగా డిపాజిట్ అయిపోయినప్పుడు జనరల్గా మనకి ఈ జాయింట్స్ దగ్గర వాపు రావటం, నొప్పి, ప్లస్ అక్కడ ఆ జాయింట్ మనం టచ్ చేస్తే కొద్దిగా హీట్గా కూడా వేడిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ జాయింట్స్ మనం కొద్దిగా టచ్ చేసినప్పుడు కూడా ఎక్కువగా ఇమ్మొబిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కండిషన్స్లో ఎవరెవరిలో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో, లేదంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, లేదంటే కోమార్బిడిటీస్ కానీ మెటబాలిక్ డిసీజెస్ కానీ అంటూ ఉంటాం. అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, థైరాయిడ్తో బాధపడేవాళ్ళు కానీ, లేదంటే ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తినేవాళ్ళు, అంటే జనరల్గా రెడ్ మీట్ కానీ ఈ వెజ్ అంటే మనకి ప్యూరిన్ రిచ్ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఎక్కువగా తినేవాళ్ళలో కూడా ఈ గౌటీ కండిషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ఎలా మనం వాడుకోవాలి? జనరల్గా మీకు ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి మనం మానిటర్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో పర్మనెంట్గా కావాలి అనుకుంటే జనరల్గా ఒక మంచి హోమియోపతిక్ డాక్టర్ మీరు అప్రోచ్ అయితే దీనికి మనం పక్కగా ట్రీట్మెంట్ మనం హోమియోపతిలో చేసుకోగలమని నేను చెప్పదలుచుకున్నాను.